ఈరోజు మన ధ్యానాంశము గుడ్ ఫ్రూట్స్, మంచి ఫలములు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 18 వరకు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునయున్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునయున్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ఈరోజు మంచి ఫలములను మనము కలిగి ఉండాలంటే మనం చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, నెంబర్ 1, రిసీవ్, స్వీకరించుట. రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనము అంగీకరించాలి లేదా స్వీకరించాలి అనే విషయాన్ని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సమస్త పాపపు రోతను దుష్టత్వాన్ని వదిలి మీలో నాటుకొని ఉన్న దేవుని వాక్కును సాధుగుణంతో స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్థ్యం ఉంది. పాపపు రోతను దుష్టత్వాన్ని వదిలివేయండి. మీలో నాటుకుని ఉన్న వాక్యం ఉంది, చూశారు, దాన్ని సాధుగుణంతో సాత్వికంతో దాన్ని స్వీకరించండి. అంటే వాక్యాన్ని మీరు అంగీకరించండి, వాక్యాన్ని మీరు స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్థ్యం ఉంది. ఆ వాక్యానికి ఏమి సామర్థ్యం ఉందంటే, ఇట్ హ్యాస్ ఎ ఎబిలిటీ టు సేవ్ యువర్ సోల్. దేవుని బిడ్డలారా, నీ యొక్క ఆత్మను రక్షించేటటువంటి సామర్థ్యత అనేది ఉన్నది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. నల్ల అట్టతో కూడినటువంటి పుస్తకం, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చే బైబిల్స్ రకరకాలైనటువంటి అట్టలతో మనకి కనబడుతుంది. అదే రెడ్ అంటే రెడ్, గ్రీన్ అంటే గ్రీను, రకరకాలైనటువంటి వారికి కనబడుతుంది. కానీ మోస్ట్లీ బ్లాక్ కవర్ కనిపిస్తుంది, లోపల బ్లాక్ లెటర్స్ కనిపిస్తాయి, వైట్ పేపర్ మీద బ్లాక్ లెటర్స్. అయితే దేవుని బిడ్డలారా, వీటిల్లో పవర్ ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలియదు, కానీ ఈ వాక్కులో ఏముందంటే పవర్ ఉంది. ఏ పవర్ ఉందంటే, ఇట్ హ్యాస్ ఎ ఎబిలిటీ టు సేవ్ యువర్ సోల్. We need to get rid of all sorts of uncleanliness. ప్రతి విధమైన అపవిత్రతను, we need to get rid of all sorts of wickedness and uncleanliness. ఈ యొక్క అపవిత్రత, దుష్టత్వము అనేదాన్ని మనము తీసివేసుకోవాలి. What we need to do is, we need to receive the word with a humble heart. సాత్వికముతో, సాధుత్వముతో, తగ్గింపు హృదయముతో దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. దానికి ఏముందంటే, మన హృదయాల్లో నాటుకునే శక్తి దాంట్లో ఉంది. అందుకనే సమతల గ్రంథములో ఈ మాటలు నీ హృదయం అనే పలక మీద వ్రాసుకోమని దేవుని వాక్యం చెప్తుంది. నీ హృదయం అనే పలక మీద వీటిని రాసుకో అని అన్నాడు.
ఈ యొక్క వాక్యం అనేది మన హృదయంలో నాటబడాలి. ఈ వాక్యం ఏంటిది అని అంటే 4 రకాలైన భూములు మనకు కనబడుతున్నాయి. త్రోవ ప్రక్కన, తర్వాత రాతి నేలలో, 3వది ముండ్ల పొదలో, 4వది మంచి నేలన. ఈ 4 రకాలైనటువంటి స్థలాల్లో వాక్యం అనేది నాటబడుతుంది. నాటబడినప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే అది స్వీకరించిన హృదయములో నుంచి మొలకెత్తుతుంది. మొలకెత్తినటువంటి ఆ వాక్యము మనలను దేవునితో సమాధానపరుస్తుంది, తర్వాత రక్షణలోనికి నడిపిస్తుంది. నీతిమంతులుగా ఈ వాక్యము మనల్ని తీర్చిదిద్దుతుంది. ఈ వాక్యము అనే దాన్ని రహాబు అనే వేశ్య ఏ విధంగా తన హృదయములోకి చేర్చుకుంది అంటే, వేగుల వారిని తన ఇంట్లో చేర్చుకుని తన ఇంటి వారు రక్షించబడి ఆమె మెస్సయ్య యొక్క వంశావళిలో చేర్చబడినట్లుగా దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము అనే దాన్ని మన హృదయములోనికి మనము చొచ్చుకుపోనివ్వాలి. వాక్యం అనేది మన చెవిలోకి వచ్చి అది మన మనస్సులోకి వెళ్ళి మన హృదయములోనికి చొచ్చుకుని వెళ్ళి అది మొలకెత్తాలి. మొలకెత్తినది ఏం చేయాలంటే అది ఎదుగుతూ ఉండాలి. ఇది మొలకెత్తినప్పుడు ఆ వాక్యం మనల్ని రక్షిస్తుంది. ఇది మొలకెత్తినప్పుడు ఆ వాక్యము నీతిమంతులుగా చేస్తుంది. ఇది మొలకెత్తినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, మనల్ని దేవుని పిల్లలుగా చేస్తుంది. దేవుని పిల్లలమైనటువంటి మనల్ని దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తుంది. ఎప్పుడైతే మనము దేవుని రాజ్యానికి, దేవునికి వారసులమవుతామో, వారసులమైనటువంటి మనము బానిసలం కాదు. We are no more slaves, we are sons. If we are sons, we are heirs of God. మనము స్లేవ్స్ కాదు, బానిసలు కాదు, పిల్లలమైతే వారసులం. నెక్స్ట్ ఏంటంటే, ఈ వాక్యానికి పునరుత్పత్తి చేసే శక్తి ఉంది. ఎబిలిటీ టు ప్రొడ్యూస్. దేవునికి స్తోత్రం. ఎబిలిటీ టు రీప్రొడ్యూస్, పునరుత్పత్తి చేసే శక్తి దీంట్లో ఉంది. ఎందుకు అని అంటారా? ఇది పైనుండి వచ్చింది. కొన్నిసార్లు కొన్ని కంట్రీస్కి వెళ్ళేటప్పుడు డిక్లేర్ చేయమని అడుగుతారు. ఏమన్నారు? ఆర్ యూ బ్రింగింగ్ ఎనీ సీడ్స్? బ్రింగింగ్ ఎనీ సీడ్స్. సీడ్స్ ఎంత ప్రమాదమో తెలుసా? మనం తీసుకెళ్ళేటటువంటి సీడ్ ఒకవేళ కరెక్ట్ కాకపోతే, దేవుని బిడ్డలారా, ఏ సీడ్ అయినా తీసుకురావచ్చు. ఆ సీడ్ తీసుకొస్తే ఆ సీడ్ వల్ల వాళ్ళ దేశానికి నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకనే వాళ్ళు ఏమంటారంటే డిక్లేర్ చేయమని అంటారు. ఆర్ యూ బ్రింగింగ్ ఎనీ సీడ్? దే డోంట్ అలౌ యూ టు బ్రింగ్ ఎనీ సీడ్స్ ఫ్రమ్ ఎనీ కంట్రీ. వాళ్ళ దేశంలో ఉన్న విత్తనాలే వాళ్ళకి చాలు. వాళ్ళు మన దేశం నుంచి వేరే విత్తనాలు తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు అనుమతించరు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సీడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఇట్స్ నాట్ ఫ్రమ్ ద గ్రౌండ్, ఇట్ ఈస్ ఫ్రమ్ అబౌవ్. దేవుని బిడ్డలారా, ఈ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ భూమిలో నుంచి వచ్చినాయి కావు, ఇది పైనుంచి వస్తున్నాయి. హల్లెలూయా. ఈ పైనుంచి వచ్చేటటువంటి విత్తనాలు ఎలాంటివి అంటే, ఈ విత్తనాల్లో చూడండి, ఇట్ కెన్ రీప్రొడ్యూస్. ద సీడ్స్ has a power to reproduce. ఈ సీడ్స్ ఎలాంటివంటే, ఇది మన జీవితంలోకి దేవుని బిడ్డలారా తిరిగి ఒక నూతనమైన పునరుత్పత్తి కలిగించేటటువంటివి. రూత్, నయోమి అనేటటువంటి వాళ్ళు మోయాబు దేశంలో 10 years ఉన్నారు. అక్కడే వాళ్ళు సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, వీళ్ళేమో జీవము గల దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. వాళ్ళేమో మొలేకు అనేటటువంటి ఒక ఫెర్టిలిటీ దేవతను ఆరాధించేటటువంటి వాళ్ళు. అంటే ఫెర్టిలిటీ అంటే సంతాన సాఫల్యాన్ని కలిగించేటటువంటిది. ఆ తర్వాత పిల్లల్ని బలులు తీసుకునేటటువంటి దేవతను ఆరాధించేటటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నారు? జీవము గల దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. 2 అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళు మొత్తం కలిసి ఎంతమంది వెళ్ళారంటే 4 వెళ్ళారు. 4 వెళ్తే ఎంతమంది మిగిలారంటే ఒక్క ఆమె మిగిలింది. 3 పోయారు, ఒక్క ఆమె మిగిలింది. ఒక్క ఆమెకు బదులు ఇంకొక 2 తోడయ్యారు. మొత్తం 3 విడోస్. 3 విడోస్. అత్తగారు విడో, కోడళ్ళు కూడా విడోస్.
అంటే ఇప్పుడు మగదిక్కు లేని పరిస్థితిలో ఉన్నారు. ఇంతలోకి ఈమెకు ఒక ఆలోచన వచ్చింది. ఏమ్మా, మీరు యవనస్తురాండ్రు, మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది, మీరు సంతోషంగా ఉండాల్సినటువంటి వాళ్ళు బిడ్డ, మీరు ఎందుకు నాతో కూడా వస్తారు? మీరేం చేస్తారంటే పోయి పెళ్లి చేసుకోండి అని చెప్పింది. పెళ్లి చేసుకోండి అంటే అమ్మయ్య ఎంత మంచి మాట చెప్పింది, అత్త మంచి మాట చెప్పిందని గమ్మునొచ్చి ఏం చేసిందంటే, అత్తయ్య నువ్వు ఎంత మంచిదానో నాకు తెలుసు, ఈ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నువ్వు మంచిగా ఆలోచన చేస్తావు, మా కోసం మామూలు దానివి కాదమ్మా నువ్వు అని ముద్దు పెట్టుకుని ఏం చేసిందంటే ఆమె సర్దుకుంది. ఇంకొక కోడలు ఉంది, ఏమంటుంది, నువ్వు వెళ్ళి చోటకే నేను వస్తా, నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడు జీవం గల దేవుడు. నీవు కుమారులు ఇద్దరు చనిపోయినా, భర్త చనిపోయినా, నీలో ఉన్న ధైర్యం ఉంది చూసావా, అది నన్ను అట్రాక్ట్ చేస్తూ ఉంది. ముగ్గురు చనిపోయారు, నేను కూడా చచ్చిపోతా అని గుండెలు బాదుకోవటమో, తల గోడకేసి కొట్టుకోవడమో, లేకపోతే అన్నం తినకుండా ఉండడమో, ఇలాంటి పని చేయట్లే. ఏం చేస్తుందంటే, దేవా నీకు వందనాలు, వీళ్ళని మా పితరులతో చేర్చారు అని అట్లాగా ప్రార్థన చేసుకుంటుంది. ఆమె క్యారెక్టర్ ఈమెని అట్రాక్ట్ చేసింది. ఆమె క్యారెక్టర్ ఈమెను అట్రాక్ట్ చేస్తే, అట్రాక్ట్ చేయగానే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానంటుంది. అయితే ఈమెకు మనసు కుదిరినట్టుందని ఆమెను తీసుకుని బెత్లెహేముకు ప్రయాణమైంది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత బెత్లెహేములో రూతు, నయోమి ఇద్దరు ఎవరు విధవరాండ్రు, 3 బారిపోయారు. చెట్టు కొట్టేస్తే 3 అంటే మొద్దు మిగిలింది. ఆ మొద్దులో నుంచి చిగురు వస్తుందో చస్తుందో తెలియదు. అయితే అలా టైంలో ఈ 3 బారిన జీవితం యేసయ్య నీడ కిందకు రాగానే చిగురింప చేశాడు దేవుడు. హల్లెలూయా. పునరుత్పత్తి అంటే తిరిగి ఉత్పత్తి అనేది జరుగుతోంది. దేని ద్వారా అంటే వాక్యం ద్వారా. వాక్యం ఏంటి అని మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఏమే గర్భములో నుంచి ఎవరు వచ్చారంటే, బోయజును పెళ్లి చేసుకున్న తర్వాత ఓబేదు వచ్చాడు, ఓబేదులో నుంచి యెషై వచ్చాడు, యెషైలో నుంచి దావీదు వచ్చాడు. వై యు ఆర్ కీపింగ్ ద సీడ్ విత్ ఇన్ యువర్ హార్ట్? యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు సో ద సీడ్ ఇన్ టు ద అదర్స్. చూడండి, వేరే వాళ్ళలో నువ్వు విత్తనం వేయట్లేదు, ఈ సీడ్ అంతా నువ్వే తినేస్తున్నావు. సీడ్ అంతా నువ్వే తినేస్తే నీ పేరేమంటారు? సెల్ఫిష్, స్వార్థపరుడు అంటారు. మొత్తం విత్తనాలు నువ్వే తినేస్తున్నావు అనుకో, ఎన్ని విత్తనాలు లోపల పడుతున్నాయి, ఒక్కడ కూడా ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం. పక్షులు వచ్చి విత్తనాలు ఏంటంటే ఫ్రూట్ తింటాయి, ఫ్రూట్ తిని అవి ఏం చేస్తాయి అంటే అవి క్యారీ చేసుకుని వెళ్ళిపోయి అక్కడక్కడ వదిలేస్తూ ఉంటాయి. ఏంటి విత్తనాలే కాదు, అవి లోపలికి వెళ్తే సీడ్ అరగదు. పక్షుల్లో సీడ్స్ అనేవి అరగం, అవి అక్కడక్కడ పడతాయి, వాటిని మళ్ళీ మొలక వస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు చూడండి, మరి మనమేమో ఎన్ని విత్తనాలు అండి, ప్రతి ఆదివారం ఎన్ని విత్తనాలు, మొత్తం కూడా సీడ్స్ అన్నీ మీరే తినేస్తున్నారు. కనీసం 10, 15, 2, 3 కనీసం ఒకటైనా వేరే వాళ్ళకి చెబితే నీవేం కలిగినటువంటి వ్యక్తి అవుతాడు, పునరుత్పత్తి కలిగించేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా అని చెప్పండి. దేవుని బిడ్డగా జన్మించిన వాడు పాపం చేయడని మనకు తెలుసు. ఎందుకంటే దేవుని బిడ్డగా జన్మించిన వాళ్ళు దేవుని బీజం ఉంటుంది. అందుకనే అతడు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 1:28 మీరు ఫలించండి అని చెప్పాడు. ఆదికాండం 9:1 ఫలించండి అని చెప్పాడు. యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఇక ఫైనల్గా స్వీకరించు. రెండవది రీప్రొడ్యూస్, పునరుత్పత్తి చేయి. ఆ తర్వాత మూడవది రిక్వెస్ట్, విన్నపం. మనం అందరం కూడా ఏం చేయాలంటే విన్నపం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించినారు, కానీ మీకేమీ దొరకలేదు. నరహత్య చేయుదురు, మచ్చర పడుదురు కానీ సంపాదించుకొనలేరు. పొట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ
దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు, కనుక మీకేమీయూ దొరకదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకముతో స్నేహం చేయగొన్న వాడు దేవునికి శత్రువగును. మీరు అందరు కూడా అడుగుతున్నారు, కానీ మీరు అందరు కూడా అడిగే దేనికోసం అడుగుతున్నారంటే, మీరు మీ భోగముల నిమిత్తమై అడుగుతున్నారు. దేనికోసం అడుగుతున్నారంటే, అయ్యా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ దేర్ ప్లెజర్స్. వాళ్ళు సుఖభోగాలు అనుభవించాలని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఏంటంటే, మనం అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే, మనందరం కూడా దేవుని అడిగేది ఎందుకు అడగాలంటే, నన్ను అడుగుము జనములకి స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానన్నాడు. నన్ను అడుగు జనములను స్వాస్థ్యంగా ఇస్తాను, జనములను స్వాస్థ్యంగా ఇస్తాను. ప్రభువా, అనేక మందిని సంపాదించడానికి కృప నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేయాలి. దీనత్వంతో అడగాలి, తగ్గింపుతో అడగాలి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దేవుడు దీనులకు కృప అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవునికి లోబడి అపవాదుని ఎదురిస్తూ మనం అడగాలి, దేవుని యొద్దకు రావాలి. అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. మన చేతులను మనం శుభ్రం చేసుకోవాలి. రెండు మనసులు కలిగినటువంటి వాళ్ళు హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి. వ్యాకులు పడాలి, దుఃఖపడాలి, ఏడవాలి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకోవాలి. ఎందుకు అంటే, నీలాంటి నాలాంటి క్రైస్తవులు అనేక మంది భారతదేశంలో ఏం చేయలేకపోతున్నారంటే, స్వేచ్ఛగా ఇలాగా కూడి వచ్చి ఆరాధన చేసుకోలేకపోతున్నారు, దేవుని మహిమ పరచలేకపోతున్నారు, కొత్తగా సంఘాలు ప్రారంభించలేకపోతున్నారు, కొత్తగా అనేక మందికి ఈ సువార్తను అందించలేకపోతున్నారు. చీకటిలో నుంచి మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి వెలుగును అందించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి కొరకు మనము వ్యాకులు పడాలి, దుఃఖపడాలి, ఏడవాలి. మన నవ్వును దుఃఖంగా మార్చుకోవాలి. మనము అనేక మందిని పురికొల్పడానికి, లేవనెత్తడానికి, అనేక మందిని సంపాదించడానికి దేవుని సన్నిధిలో మనం పూనుకుని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, మిమ్మల్ని మీరే తగ్గించుకోండి. ఎవరన్నా వచ్చి నో ఇక్కడ ఎందుకు కూర్చున్నాం నువ్వు, వెనకెళ్ళు అని అంటే ఎంత నామోషి, ఎంత అవమానం. ఒకవేళ మనమే తగ్గించుకొని ఎవరైనా వచ్చారనుకో, సడన్గా అయ్యో పెద్ద ఆంటీ వచ్చింది, ఏమో కూర్చోవడానికి ప్లేస్ లేదు కదా అని మనమే కాస్త, ఆంటీ మీరు కూర్చోండి, నేను కొంచెం ఒక అడుగు వెనక్కి వెళ్తా అని చెప్తే ఎంత మంచిది అది. హల్లెలూయా. మిమ్మల్ని మీరు ఏం చేయండి, తగ్గించుకోండి. ఎందుకు తగ్గించుకోమన్నారు పాస్టర్ గారు, మాకు అర్థం కాదు అనంటే, తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. వాక్యం చదివితే మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. తగ్గింపు అనేది చాలా చాలా మంచిది. ఆమేన్. ఎప్పుడు కూడా తగ్గించుకునేటటువంటి వారికి గొడవలు ఉండవు. ఎప్పుడు కూడా తగ్గించుకునేటటువంటి వారికి ఏ విధమైన సమస్యలు ఉండవు. కాస్త హెచ్చించు, నన్నే అంటాడా, నన్నే ఇలా చూస్తాడా, నన్నే ఇలా ట్రీట్ చేస్తాడా అని అనుకున్నామంటే మొత్తం గొడవలు అయిపోతాయి. కాబట్టి అందుకనే తగ్గించుకుంటాం అనేది మన జీవితానికి ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళేటటువంటి గొప్ప ఆయుధం. అది యేసు ప్రభువారు అనుసరించారు. అందుకని ఆయన నామముల కంటే పైనామాన్ని ఆయన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం కూడా ఏం చేద్దామంటే, దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనా శ్రమ ఉందా, ఎవరికైనా కష్టాలు ఉన్నాయా, ఎవరికైనా వడ్డీలు కట్టలేకపోతున్నారా, లోన్స్ కట్టలేకపోతున్నారా, ఎవరికైనా శ్రమ ఉందా, ఎవరికైనా బాధ ఉందా, ఎవరికైనా అనారోగ్యం ఉందా, ఎవరికైనా బాధ ఉందా, అయితే అతడు ప్రార్థన చేయాలి. ఎవరైనా కష్టాల్లో ఉంటే అతడు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగిందా, సంతోషంగా పాటలు పాడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా, అది ఏం చేశారంటే, దైవజనుల దగ్గరికి వచ్చి, సంఘ పెద్దలు పిలిపించుకొని, లేకపోతే వారి దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేస్తే, ప్రభు నామంలో వాళ్ళు నూనె రాస్తారు, ప్రార్థన చేస్తాడు, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచును. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే రోగిని స్వస్థపరుస్తాడు. పిల్లల కోసం, అన్నయ్య నా భర్త తాగుబోతానయ్యా, నాకున్న పిల్లల్ని చదివించుకోవడానికి, స్కూల్ ఫీజు కట్టడానికి ఆయన ఎంత మాత్రం సహకరించేటట్టు లేడు అన్నయ్య, ఏం చేయాలో అర్థం కావట్లేదని ఆ బిడ్డ ఏడుస్తూ ఉంది. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాదు. అర్థం కాకుండా ఆందోళన చెందద్దు. ఆయన సందులో మోకరించి, తూర్పు నుంచో, పడమటి నుంచో, ఉత్తరం నుంచో, దక్షిణం నుంచో నీకు సహాయం కలగకపోవచ్చు, కానీ పైనుండి మాత్రం తప్పకుండా సహాయం వస్తుంది. నలుదిక్కుల వైపు చూడొద్దు, దేవుని నుండి సహాయం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, పిల్లలకు ఈ సంవత్సరం ఫీ కట్టడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉంటే నిజంగా దేవుని స్తోత్రం చెప్పు. ఒకవేళ లేవా అయితే ప్రార్థన చేయి.
ఉన్నాయా? స్తోత్రం చెప్పు. లేవా? ప్రార్థన చేయి. ఉంటే స్తోత్రం, లేకపోతే ప్రార్థన. ఈ రెండు పనులు మనం చేయాల్సినటువంటి వారికి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.